ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ దినపు వాక్యము కొరకు సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దేవుని అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీవు నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ వాక్యపు వెలుగులో మా జీవితమును సరి చేసుకునేదానికి ఇలాగూ నీవు అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 62వ కీర్తన 5వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. చదవబడిన వాక్య భాగంలో దావీదు మహారాజు ఆయన యెహోవా కొరకు మౌనముగా ఓపికతో ఎదురు చూస్తున్న కార్యమును చెప్పటము చూడగలము. దేవుని కొరకు ఎదురు చూసి ఆయన కృపను అనుభవించాలన్న ఆశను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుని కొరకు ఓపికతో ఎదురు చూసేవారిగా మౌనముగా ఆయన యొక్క సహాయము మనకు అందించబడేంత వరకు, ఆయన కార్యములు మనలో సంపూర్ణము చేయబడేంత వరకు సహనముతో దేవుని వైపు చూసే వారిగా మనము ఉండాలని ఈ వాక్యము మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఆయన మనకు కోట, దుర్గము, ఆపత్కాలమున మనకు సహాయమై ఉన్నాడు. ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు అన్న కార్యమును కీర్తనకారుడు చెప్పటం చూడగలం. నిజముగా మనకు దుర్గముగా ఉన్నాడు, మనకు కోటగా ఉన్నాడు, మనకు సహాయముగా ఉన్నాడు, మనకు అండగా ఉన్నాడు అని మనము చెప్తున్నామంటే ఆయన మన యొక్క ప్రతి కార్యమును జాగ్రత్తగా గమనించి చూసి మనకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము తొందరగా కార్యములు సంపూర్ణము చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే ఓపికతో, సహనముతో, నిదానముగా చేసే కార్యములు జాగ్రత్తగా ప్రతి కార్యమును చూస్తూ ఉంటాము. అలాగ చేసినప్పుడు తప్పులు జరగటానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ జరిగినా అది మనం గుర్తించి దాన్ని సరి చేసుకోగలం. ఈ ఉదయకాలమున దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు నీ జీవితము ఎక్కడ దేవుని యొక్క కృప నుండి దూరముగా పోయినదని నువ్వు పరీక్షించుకునేదానికి సమయము దొరుకుతుంది. అదే సమయంలో ఆయన ఎంత గొప్ప సహాయముగా నీ జీవితంలో ఉన్నాడు అని నీవు గ్రహించుకోగలవు. ఆయన నీకు రక్షణగా ఉన్నాడు, అనగా నీ చుట్టూ ఉండి నిన్ను గాయపరచేదానికి ప్రయత్నిస్తున్న వారి మధ్యలో నీకు కాపుదల ఇచ్చేవాడిగాను, అదే సమయంలో నీ ఆత్మను రక్షించి నేను అనేకులకు ఆశీర్వాదకరముగా చేసేవాడిగాను ప్రభు ఉన్నాడు అన్న కార్యమును ఇక్కడ మనకు తెలియపరచడం చూడగలం. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాంటి మనస్సుతో దేవుని వైపు చూస్తూ ఉన్నావు? ఏదో తొందరగా జరిగిపోవాలని ఆశించినట్లయితే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతావు. నయమాను సిరియా దేశము నుండి దేవుని సేవకుని దగ్గరికి వచ్చినాడు. అయితే దేవుని సేవకుడు వెంటనే ఆయనపై చేయబెట్టి ఆయన కోసం ప్రార్థించి బాగు చేయాలని ఆశపడినాడు. అయితే దేవుని కార్యము ఎలాగో సంపూర్ణము చేయబడిన దేవుని సేవకుడు అయిన ఎలీషా ఆయనను వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగు, నిదానంగా ఓపికతో దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూడు, అప్పుడు నీ జీవితంలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు అని ఆయనకు చెప్తే అది అర్థం కాలేదు.
నా పైన ఆయన చేయి పెట్టలేదు, నా కోసము ప్రార్థన చేయలేదు అని కోపగించుకొని వెళ్ళిపోయినాడు. తొందరపాటులో ఉన్నాడు. అయితే తాను గ్రహించుకున్నప్పుడు దేవుని యొక్క కార్యములను తన జీవితంలో చూడగలిగినాడు. మనము కూడా అలాగనే తొందరపాటులో దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా, ఆయన సహాయము దొరికే సమయం వరకు వేచి ఉండకుండా మన నిర్ణయాలను తీసుకుంటాం. అది దేవుని చిత్తమని మనమే చెప్పుకొని చివరికి అపజయము వచ్చినప్పుడు దాన్ని చూసి చింతించే వారిగా ఉంటాం. ఈ ఉదయకాలమున ప్రభువు మనతో మాట్లాడుచున్న కార్యం ఇది. నీవు ఓపికతో దేవుని కొరకు, సహనముతో దేవుని కొరకు ఎదుర్చు. సమయం అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన కార్యములను ఆయన సంపూర్ణము చేస్తాడు. ఎందుకంటే ఆయన నీకు బలమైన దుర్గము, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను స్థిరపరిచి తన రక్షణనిచ్చి తనతో పాటు నీవు యుగ యుగములు నిత్య రాజ్యంలో ఉండినట్లుగా నీకు తన కృపను అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఓపికతో, సహనముతో, విధేయతతో దేవుని కొరకు ఎదురు చూసే మనసును కలిగి ఉండమని ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మనము అలా ఉండేదానికి ప్రయత్నిద్దామా? ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ కొరకు ఓపికతో ఎదురు చూసినప్పుడు నీ కార్యములను ఆయన మా జీవితంలో సంపూర్ణముగా మేము అనుభవించగలము, నీ యొక్క ఆశీర్వాదాలను చూడగలమని నీ వాక్యము సెలవిస్తున్నది. నిదానముగా నాయన, లోకములో ఉన్న వాటిని చూసి తొందరపడకుండా నాయన, సహనముతో, విధేయతతో నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకునే జీవితమును మాకు అనుగ్రహించు. నీవు మాకు దుర్గమై ఉన్నావు, మాకు రక్షణ అయి ఉన్నావు, మమ్మల్ని విడిపించేవాడిగా ఉన్నావు అనే గ్రహింపు కలిగిన వారిగా మేము ఉండినట్లుగా నీ సహాయమును దయచేయు. కలవరపరచు ప్రతి కార్యము నుండి దూరపరిచి నీ కృప కొరకు ఎదురు చూసి నీతో నాయన ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.